ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడు ఎంత? 10 లక్షలు. 10 లక్షలా? ఆ, అవును బంగారం. ఎవరైనా బ్యాంకు నుంచి డ్రా చేస్తుంటే కొట్టేశావా? ఆ, లేదు, దారిలో ఎవరో పోగొట్టుకున్నారు. లక్కీగా నాకే దొరికే పట్టుకొచ్చేసాను. ఎవరైనా చూసుంటే? ఎవ్వరూ చూడలేదు. సీసీ కెమెరాలు ఆ ఏరియాలో లేవు. ఒరిజినల్ నోట్లా దొంగ నోట్లా? ఒరిజినలే. పోలీస్ డాగ్స్ అయితే ఇంటికి రావు కదా? 10 లక్షలు చూసి చాలా కాలం అయింది. ఇప్పుడు కళ్ళ ముందే కనబడుతున్నాయి. ఆనందించకుండా ఈ అనుమానాలైతే బాబు. అవతల వాళ్లకు ఇవి ఎంత అవసరమో ఏంటో. నువ్వు అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా నిహారిక? అంటే అది అయితే తీసుకెళ్ళి ఇచ్చామంటావా? ఇచ్చేస్తా. వద్దు. దొరికింది దోచుకోవడమే దొంగోడి పాలసీ. ఇదిగే తీసుకే. బంగారం, మన ఖర్చులు గుంచుకుందాం. ఇంట్లో వాళ్ళకి అస్సలు ఈ విషయం గురించి చెప్పద్దు. మనం కోల్పోతున్న ఎంజాయ్లన్నీ ఈ డబ్బుతో తీర్చుకుందాం, సరేనా? సరే. బంగారం, మనీ తెచ్చా మరి. ఏదైనా మాట్లాడొచ్చు కదా? ఏం మాట్లాడాలి? నా మీద కవితలు కూడా చెప్పేవాడివి. మాట్లాడడానికి నీ దగ్గర మాటలు కరువైపోయాయా బావా? ఇప్పుడు నేను కంపెనీ పని మీద మీతో వస్తున్నాను. మీ బావగారు రావడం లేదు. బావగారు బావగారు అంటూ నన్ను పిలవద్దు. మన మధ్య అలాంటి రిలేషన్ లేదు. మిస్టర్ శ్రీకర్, వాట్? బావ మరదల్లం కాబట్టి బావ అని పిలిచాను, వద్దన్నా. పోనీ ఏవండి ఏవయ్యా అని భార్య అలా పిలుద్దామని అనుకుంటే మనం భార్యాభర్తలం కాదు అని తిడతావు. అందుకే కొలీగ్స్ మీ కాబట్టి అలా పిలిచాను. ఇలా కూడా వద్దా? నీతో ఎలా వేగనయ్యా బాబు? సరే, ఏంటి విషయం చెప్పు. మనకు అప్పగించిన కొత్త ప్రాజెక్టు పట్ల మీ అభిప్రాయం ఏంటి? దీనిని ఏ విధంగా డీల్ చేయగలం? నీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. చెప్పండి మిస్టర్ శ్రీకర్ గారు. అక్కడికి రీచ్ అయిన తర్వాత దీని గురించి డిస్కస్ చేయొచ్చు, ఓకేనా? అయ్యో రామా, పర్సనల్ విషయాలు మాట్లాడడానికి విసుగ్గా ఉంటావు, ప్రొఫెషనల్ విషయాలు మాట్లాడడానికి కూడా విసుగ్గా ఉంటావు. అబ్బా, నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది. దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ ఉంటే వెళ్ళి కాఫీ తాగుదాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. అయిన వాళ్లకు ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ అన్నట్టు నిహారిక లాంటి చెడ్డ వాళ్ళకి మంచిగానే సాగుతుంది. నాకు మాత్రమే ఇలా సాగుతుంది. ఏంటో నా బ్రతుకు. మొత్తానికి ఈసారి సక్సెస్ఫుల్ గా మాయాని పెళ్లి కొప్పించి ఇండియాకి రప్పించారు. మీరు రప్పించడం గ్రేట్ కాదా ఆంటీ? మాయా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గ్రేట్. అవును మౌనిక, ఒక్కగానొక్క కూతురు పెళ్లి విషయంలో చాలా టెన్షన్తో గడిపాం. ఇప్పుడు రాహుల్ని ఇష్టపడిందంటే పెద్ద హర్డిల్ని దాటినట్టు అవుతుంది. ఇంతకు ముందు మా దగ్గర కాబోయేవాడి క్వాలిటీస్ గురించి చెప్తూ ఉండేది. అప్పుడు మా గ్యాంగ్ అంతా ఏమనుకునేవాళ్ళమంటే అటువంటి వాడు ఉండడు, ఏ రోబోనో తయారు చెయ్యాలి అని అనుకునేవాళ్ళం. జస్ట్ కిడ్డింగ్ యార్. సరే సరే, నేను కిందికి వెళ్తాను, పిలిచినప్పుడు మీరు రండి. ఓకే ఆంటీ. కాబోయేవాడికి ఇలా మోడ్రన్ గా కాకుండా కాస్త ట్రెడిషనల్ గా కనబడితే బాగుండేదేమో. ఇటువంటి విషయాల్లోనే
తనకి నాకు సింక్ అవుతుందా లేదా అనేది తెలిసిపోతుంది. అయితే మనోడికి నువ్వు టెస్ట్లు పెడతావన్నమాట. వీళ్ళకు వేల కోట్ల ఆస్తి ఉంది, కోట్ల రూపాయల డబ్బులు బ్యాంకుల్లో ఉన్నాయి. ఒక్కగానొక్క కూతురు, టోటల్ ప్రాపర్టీ నా సొంతం చేసుకోవాలి. హాయ్ రాహుల్, హాయ్ అంకుల్. కూర్చో. థ్యాంక్ యూ. అది రాహుల్ బాగున్నావా? బాగున్నాను ఆంటీ. జ్యూస్ తీసుకో. మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకు, ముందు మా ఆయన పిలవండి. పర్లేదు తీసుకో. మౌనిక, మాయం తీసుకునిరా. ఓకే ఆంటీ. ఫోటోలో కంటే లైవ్గా ఇంకా అదిరిపోయింది. అందం, ఆస్తి రెండూ నా సొంతం. హాయ్ మాయా. హాయ్. అంకుల్ వాళ్ళు నీ గురించి ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఇప్పటికి కుదిరింది. నువ్వు కూడా రాహుల్ని ఫోటోలో చూసావు, ఇప్పుడు లైవ్గా చూస్తున్నావు. యువర్ ఒపీనియన్ ఈజ్ ఫైనల్ బేబీ. ఎస్ చెప్పు మాయా, నువ్వు చెప్పకు. ఎందుకంటే ఈ అదృష్టం వేరే వాడికి దక్కకూడదు. మీకు సంబంధించిన కంపెనీలు, ఫ్యాక్టరీలన్నీ నా కంట్రోల్లో ఉండాలి. మాట్లాడు మాయా. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. డూ యూ హ్యావ్ ఎనీ ఒబ్జెక్షన్? నో మాయా, ఇప్పుడు ఇవన్నీ న్యాచురల్ కదా. దెన్ కమ్ విత్ మీ. లెట్స్ గో. తను రాహుల్ని భయపెట్టేది కదా. మాయకి నచ్చుతాడో లేదో అని మా ఇద్దరికి చాలా టెన్షన్గా ఉంది. డబ్బులు డిపాజిట్ చేయడానికి వెళ్ళిన ప్రసాదరావు ఇంకా రాలేదేంటి? నా బాస్ నన్ను ఎంతో నమ్ముతారు, నేను కూడా మిమ్మల్ని ఆ విధంగానే నమ్ముతున్నాను. ఈ డబ్బులకి పూర్తి బాధ్యత మీదే. ఏంటి సార్ ఇంత లేట్ అయింది? మీకు ఫోన్ చేస్తుంటే ఆ నెంబర్ ఏమో కలిసి చావడం లేదు. ఇంతకీ డబ్బులు డిపాజిట్ చేసేసారా? చేయలేదు సార్. చేయలేదా? మరి డబ్బులేవి? దారిలో పోయాయి సార్.